ఇక ఏం చెప్పాలా, అది నేను కూడా చూసి షాక్ అయినా. ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ బంధువులే ఎవరు బాబాయ్ ఎవరు ఉంటారు నా దగ్గర తీసుకొచ్చిన ఆయన ఇమ్మీడియట్గా ఇంకో వీడియో పెట్టి, లేదు సార్ మీరు కాదు, మీ దగ్గర ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ ఏదో మాట్లాడితే మీ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా అవన్నీ రిమూవ్ చేసిండ్రు జాబ్లోకి నుంచి అదే రోజు. మళ్ళీ మేమే రిక్వెస్ట్ చేస్తాం అని జాబ్లో పెట్టుకోమని, ఉద్యోగాలు పెట్టుకోండి పాపం ఏదో తెలియకన్నాడు పిలవడని చెప్పి అన్నాడు. ఉద్యోగాలు పెట్టుకొని మేమే రిక్వెస్ట్ చేసినాం, అయినా మీరు తీసేసిండ్రు. ఆ రోజు మీరు ఎంతో ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసారు. కాకపోతే మార్షల్ ఆర్ట్స్ అనేది స్పోర్ట్స్గా ఎక్కువగా గుర్తింపు లేకపోయింది. అప్పుడు ప్రభుత్వం నుంచి వేరే క్రీడలకు ఇచ్చినంత ప్రోత్సాహం ఇవ్వలేకపోయింది. మరి మీరు ట్రై చేసిండ్రు కానీ మీకు సంబంధం లేదు ఆ ఇష్యూ మాత్రం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ వీడియో కూడా వచ్చింది, వాళ్ళు మాట్లాడింది కూడా వచ్చింది. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిపోయిందంటే, అందరు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు, అందరిని అనలేము, అందరు నువ్వు గాడి కట్టలేము. కానీ అందులో కొంతమంది ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఎదగాలనేటువంటి ఆలోచన ఉండదు. కొంతమంది లోఫర్గాలు అంటే చూడు, చిచ్చరగాలు చేసే పని అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి, వాడిని డ్యామేజ్ చేస్తే ఎదుగుతా అనుకుంటారు అనమాట. అరే వాడిని డ్యామేజ్ చేస్తే నేను ఎదిగిపోతా అనుకుంటారు. కానీ నిజం నిలకడని నిలుస్తాయి కదా. ఆ వీడియో వచ్చింది ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళే వరుసలో ఇంకో వీడియో పెట్టిండ్రు. ఏం మాట్లాడినది అది, నాకు సంబంధం లేని ఇష్యూ అది. ఆ అమ్మాయి ఏదో పాపం మాటల్లో ఏదో చెప్పినట్లుంది, అమ్మాయి ఏదో చెప్పింది, వాడి మీద చెప్పనికి పోయి దాని మీద ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడినట్లుంది. ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని ఈ పార్టీలు దాన్ని బ్యాడ్గా కట్ చేసి ట్రోల్ చేయడం జరిగింది. అది 3 సంవత్సరాలు మాకే అర్థం కాల. ఇప్పుడు వేల మంది కలుస్తుంటారు, రోజు వందల మంది కలుస్తుంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలలో ఎదుగుతూ ఉంది, ఆదరణ చూడలేక. తర్వాత మేము సమస్యల మీద బీసీ జనగణనలో మీరు చేరుస్తానో ఎందుకు చేర్చలేదు, బీసీ కులాల జాబితా, బీసీ రిజర్వేషన్ ఏమైనాయి, రాష్ట్రంలో ఏమైనాయి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, రైతుల గురించి ఇట్లాంటి మాట్లాడుతాం. రోజు మాట్లాడుతున్నట్లు ఏం చేస్తారంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసిన్ చేస్తారన్నమాట. కొందరు కాపెట్టుకుంటారు గుంతకాడి నక్కలాగా, అబ్బా దొరికారా ఇది పబ్లిసిటీ చేద్దామని. కానీ అబద్ధాలను ఎన్నిసార్లు పబ్లిసిటీ చేయగలుగుతారు చెప్పండి. ఆ అమ్మాయి ఏదో తెలియక ఫ్లోలో ఏదో మాట్లాడింది, పేషిలా అని చెప్పడానికి అన్నదో ఏమన్నదో దానిమని. అమ్మాయి అన్నదాన్ని దాన్ని అన్ని ఇంటర్వ్యూ పక్క పెట్టి దీన్ని ట్రోల్ చేసి ఇదన్నీ కొంతమంది 2 పార్టీలు అఫీషియల్ ట్విట్టర్లో పెట్టి చేయడం, ఇటువంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్. మేము న్యాయపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. చట్టపరమైనటువంటిది ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం ఏం చేయాలో మా అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆ 2 పార్టీలు పబ్లిసిటీ చేసిన దాని మీద మేము ఏ రకంగా చేయలేనిది లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. అలా అటువంటిది అన్నీ కూడా